ఎవరికైనా మృత్యు సమయంలో శరీరంలోని ప్రతి కోశము, శరీరంలోని ప్రతి కణము యుద్ధం చేస్తుంది జీవించాలని. ఇప్పుడు నా శరీరంలోని ప్రతి కణము యుద్ధం చేస్తుంది జయించాలని. పాంచాలిని నేను ఎప్పటికీ ఓడలేను కదా. హలో గాయస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం మహాభారతం ఎపిసోడ్ అయితే చూసేద్దాం. ఈ ఎపిసోడ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ముందుగా ఈ ఎపిసోడ్ చూసే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మన మహాభారత ఎపిసోడ్స్ కానీ అలాగే హరహర మహాదేవ ఎపిసోడ్స్ కానీ 2 ఎపిసోడ్స్ మన ఛానల్లో అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి. మీరు అవి వెంటనే అయితే చూడగలరు. సో ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియో అయితే చూడండి. కొత్త పాచికలు తీసుకురండి, కొత్త పావులు తెప్పించండి. అప్పుడే ఈ ద్యూత క్రీడ కొనసాగుతుంది మహారాజా. నీవు దాసునిగా మారిన వాడివి. నీకు ఆదేశాలను ఇచ్చే అర్హత లేదు. నీవు ఈ దాసుని ఆదేశాన్ని మన్నించు సోదరా దుర్యోధన. లేదంటే ఈ క్షణాన్నే నాకు మరణశిక్ష విధించు. మా పూజ్య పితృదేవుల అస్థికలతో తయారైనవి. నా ప్రతి మాట ఇవి వింటాయి. దుశ్శాసన, కొత్త పావులు తీసుకురా. మావయ్య, మీరు వేసే మాయా పాచికలు విరిగిపోయాయి. ఈ ముక్కలు తీసుకుని వెళ్ళు. అలాగే కొత్త పాచికలు తీసుకునిరా. దాసుల ప్రార్థనను స్వీకరించే ఔదార్యం నాకెప్పుడు ఉంది. వెళ్ళు. తీసుకో దాసుడా యుధిష్ఠిరా. కొత్త పావులు, కొత్త పాచికలు వచ్చేశాయి. ఆడు సమ్రాట్ దుర్యోధనుని ధర్మపత్ని భానుమతికి పోటీగా నీవు నీ ధర్మపత్ని ద్రౌపదిని ఒడ్డి ఆడు. కూర్చో దాసుడా, ఆడు. ఆడు దాసుడా, ఆడు. పితుహు, ఆడు 12. దాసుడు యుధిష్ఠిరుడు మమ్మను గ్రహించాలి. నీవు నీ ధర్మపత్ని ద్రౌపదిని ఓడిపోయావు. పాంచాల రాకుమారి, ఇంద్రప్రస్థానికి సామ్రాజ్ఞి, పాండవుల ఆభిజాత్యం దాసి రూపంలో వస్తుంది ఈ రాజసభలోనికి. దాసీ జనులకు రాజసభలోనికి వచ్చేందుకు అనుమతి ఉంది కదా పితామహ? ప్రతిగామి, వెళ్ళు, తీసుకునిరా దాసి ద్రౌపదిని ఈ రాజసభలోనికి. దాసి, ఏం సమాచారం తెచ్చావు? దుఃఖ సమాచారం ద్రుపద కుమారి. సామ్రాజ్ఞి పదం నుండి వైదొలిగిన స్త్రీ దుఃఖానికి పరాభవానికి అంతమే ఉండదు. అంటే అర్థం? ద్రుపద కుమారి, తమరిని సత్వరమే రాజ్యసభకు రావాల్సిందిగా సమ్రాట్టు ఆదేశం. ఎవరవు నీవు?
ముందుగా అనుమతి తీసుకోకుండా కురుకుల వధువు మందిరంలోనికి ప్రవేశిస్తావా? మూర్ఖుడా, వెళ్ళిక్కడి నుంచి. నేను సమ్రాట్టు దుర్యోధనునికి సారథిని ద్రౌపది కుమారి. రండి, మిమ్మల్ని తీసుకురమ్మని సమ్రాట్టు ఆదేశించారు. నా భర్త కేవలం ద్యూతంలో ఓడరు, జీవితాన్ని ఓడలేదు. నా భర్తలు మినహా నేను ఇంకెవరి ఆదేశాన్ని మన్నించను. ఆదేశించే అధికారం దాసీజనులకు లేదు ద్రౌపది కుమారి. యుధిష్ఠిర మహారాజు తనను తాను ద్యూతంలో ఓడిపోయారు. ఇప్పుడు మిమ్మల్ని ఓడిపోయారు. మీరిప్పుడు సమ్రాట్టు దుర్యోధనునికి దాసులైనారు. రండి. వెళ్ళు, వెళ్ళి ఆ దుర్యోధనునికి చెప్పు, ఆర్యపుత్రులు యుధిష్ఠిరులు తనను ద్యూతంలో ఓడినట్లు ఈ సామ్రాజ్ఞి ద్రౌపది అంగీకరించలేదని వెళ్ళి చెప్పు. నేల కూలిపోయిన వృక్షానికి నవ వసంతంలో కొత్త చివురు తొడిగే అర్హత లేదు. దానికి శిశిరంలో ఆకు రాల్చే అర్హత లేదు. ఆర్యపుత్రులు యుధిష్ఠిరులు స్వయంగా ద్యూతంలో ఓడిపోతే వారికి నన్ను ద్యూతంలో పణంగా ఉండే అధికారం లేదు. వెళ్ళు, వెళ్ళి ఆ దుర్యోధనునికి చెప్పు. వెళ్ళు, 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 వెళ్ళు. ద్రుపద కుమారి అన్నది యథార్థమే మహారాజా. ఎప్పుడైతే యుధిష్ఠిరుడు స్వయంగా ద్యూతంలో ఓడిపోయాడో తన భార్యను ద్యూతంలో ఒడ్డే అధికారం వానికి లేదు. అంటే అర్థమేమిటంటే ఎప్పుడైతే యుధిష్ఠిరుడు తన సంపదను ఓడిపోయాడో, తనను తాను ఓడిపోయాడో, అప్పుడే తన భార్య ద్రౌపదిని కూడా ఓడిపోయినట్లే. కాదు, సంపదపై మనిషికి అధికారం ఉంటుంది, సంపదకు మనిషిపై అధికారం ఉండదు. భార్యాభర్తలు ఇద్దరికీ ఒకరిపై మరొకరికి అధికారం ఉంటుంది. అది శాస్త్ర ప్రామాణికమైనది, సమాజ గౌరవాన్ని పొందినది. కానీ భార్యను భర్త సంపదగా పరిగణించరాదు. ఈ కారణంగా ఎప్పుడైతే యుధిష్ఠిరుడు తనను తాను ఓడిపోయాడో అప్పుడు ద్రుపద కుమారిని ఓడినట్లు కాదు. అంటే యుధిష్ఠిరుడు ద్రౌపదిని ఓడినట్లు కాదు, అలాగే వానికి ద్రౌపదిని ఒడ్డే అధికారమూ లేదు. ఇదే రుజువు చేయాలనుకుంటున్నారు కదూ మీరందరూ? అలాగైతే ఈ రాజసభలో మీరందరూ ఒక మహా అధర్మాన్ని అనుమతించారు. మీలో ఏ ఒక్కరికి కూడా ఈ రాజసభలో కూర్చునే అధికారం లేదు. కర్ణ, శాంతించండి ద్రోణాచార్య, శాంతించండి. ఇంతటి జటిల ప్రశ్నకు సమాధానం ఈ విధంగా మనకు లభించదు. మనం ధర్మంలో మహాజ్ఞానిని ఈ ప్రశ్నకు సమాధానం అడిగి తెలుసుకోవాలి. చెప్పు దాసుడా యుధిష్ఠిరా, మౌనంగా ఉంటే అసత్యమని భావించవలసి వస్తుంది. చెప్పు, ద్రౌపదిని ఓడడం ధర్మమేనా లేక అధర్మమా? పెద్దన్నయ్య, మౌనం వహించండి. ఈ చిన్న అధర్మాన్ని ఈ రోజు చేయండి. దయచేసి మీరు మౌనంగా ఉండండి. చెప్పు దాసుడా యుధిష్ఠిరా, ద్రౌపదిని ద్యూతంలో ఒడ్డడం ధర్మమేనా లేక అధర్మమా? నేను నా నలుగురు అనుచరులను ఓడటం ధర్మమైతే ద్రౌపదిని ఓడిపోవడం అధర్మం కాదు. ఎందుకింత పని చేశారు అగ్రజ? గురుదేవ ద్రోణాచార్య, విన్నారుగా? ఈ ఎపిసోడ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అర్థమైందో, మీకు ఈ ఎపిసోడ్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను ఎందుకు కామెంట్ చేయమంటున్నాను అంటే, మనం ప్రతి ఎపిసోడ్ నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటాం కొత్త విషయం. ఆ నేర్చుకున్న విషయాన్ని మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీ నేమ్తో. ఇంక మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.